దాదాపు 14 నెలలు దాటిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఏం చెప్తారు మీ పార్టీ నుంచి యాజ్ ఏ ఉమెన్గా? మహిళలకు చాలా హామీలు ఇచ్చారు వీళ్ళు కూడా. మేము ఒకటే అంటున్నాం, మన ఉమెన్స్ డే రోజు కూడా చాలా కోటి మంది మహిళలను అప్పుడే ఇట్లా విమర్శలు చేస్తే ఎట్లా, మాకు టైం ఇవ్వాలి కదా అని చెప్పి కాంగ్రెస్ వర్షన్. అంటే పంటలు ఎండిపోయినాక కూడా మీకు టైం ఇవ్వాలా? పెట్టుబడి సాయం రైతులతో కానీ లేకపోతే సామాన్య పబ్లిక్తో తిట్టిపిస్తున్నటువంటి ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంకెవరో తిట్టడం కాదు, ఆల్రెడీ 10 ఏళ్ళు ఉన్న బీఆర్ఎస్ పార్టీ 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది. మేము సర్దుకోవడానికే టైం సరిపోవట్లేదు, కేసీఆర్ చేసిన అప్పులకి మిత్తి కట్టడానికే డబ్బులన్నీ సరిపోతున్నాయని చెప్పి రేవంత్ మాట్లాడుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా ఇదే రేవంత్ రెడ్డి గారు మీరు బయట ప్రకటన చేసిన 7 లక్షల కోట్లు అనేది అవాస్తవం, 4 లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయని. ఈ భాష నేర్చుకుంది కేసీఆర్ దగ్గరనే. గతంలో కేసీఆర్ మాట్లాడలేదా? నాకంటే దారుణంగా మాట్లాడిండు కదా ప్రెస్ మీట్లలో. జర్నలిస్టులను తిట్టిండు, వాళ్ళని తిట్టిండు, వీళ్ళని తిట్టిండు అని చెప్పి మీ వైపే చూపిస్తున్నారు. కేసీఆర్ గారు మాట్లాడిన భాషను కావచ్చు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాషను కావచ్చు, మేము ఒకటే అంటున్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం. నమస్తే. ప్రస్తుతం నాతో పాటు రజనీ సాయి చంద్ గారు ఉన్నారు. చాలా విషయాలు డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. తాజా రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలు రాష్ట్రంలో ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడదాం. నమస్తే రజనీ గారు. నమస్తే భార్గవ్. ఎట్లా ఉన్నారు మేడం? పర్లేదు. తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే అంటే దాదాపు 14 నెలలు దాటిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఏం చెప్తారు మీ పార్టీ నుంచి యాజ్ ఏ ఉమెన్గా? మహిళలకు చాలా హామీలు ఇచ్చారు వీళ్ళు కూడా. ఎట్లా ఉంది, ఏం చెప్తారు దీని గురించి? మేము ఒకటే అంటున్నాం, మన ఉమెన్స్ డే రోజు కూడా చాలా కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామని పెద్ద ఎత్తున కార్యక్రమం చేశారు ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. అయితే మీరు ఏదైతే ప్రభుత్వంలోకి రావడానికి మహిళలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్నారో, మహిళల ఓటే ప్రాతిపదికగా ప్రభుత్వంలోకి వచ్చారో, ఆ మహిళలకు మీరు ఈ రోజు వరకు ఏం చేశారు అని మేము అడుగుతున్నాం. 2500 ఏమో ఇస్తా అని అన్నారు. అవును, 2500 ఇస్తామన్నారు. 500 గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు. మళ్ళీ ఉచిత కరెంట్ విషయంలో కూడా 200 మీటర్స్కి ఫ్రీ కరెంట్ అని చెప్పారు. అంతెందుకు, బతుకమ్మ సందర్భంగా ఇంకా అద్భుతంగా కేసీఆర్ గారికి అంటే గొప్పగా పద్మశాలీలను ఆదుకుంటూ చీరలు ఇస్తాము, 1 కాదు 2 చీరలు ఇస్తామని చెప్పారు. అంటే ఒక్క దగ్గర అని కాదు, ఈరోజు గ్రామాలలోకి వెళ్తే మనము మళ్ళీ బిందెలు కనిపిస్తున్నాయి, మళ్ళీ కిలోమీటర్ల వరకు బిందెలు పట్టుకొని నీళ్ళ కోసం అవస్థలు పడుతున్న మహిళలు కనిపిస్తున్నారు. వాటర్ సమస్య ఖచ్చితంగా వచ్చింది. మిషన్ భగీరథ పేరుతో ఎంతో సక్సెస్ఫుల్గా తెలంగాణలో ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీది. అది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మహిళలను వెళ్ళి అడిగితే చెప్తారు, అరే మా ఇంటికే నీళ్ళు వచ్చినాయి, మేము దాదాపు ఇన్నేళ్ల స్వతంత్రంలో నీళ్ళ కోసం ఇబ్బంది పడ్డ వందల మహిళలు ఇల్లు ఊళ్ళు ఉన్నాయి, కానీ ఈరోజు అటువంటి పరిస్థితి లేదు అంటే అది కేసీఆర్ గారి పుణ్యమే అని మహిళలు చెప్తారు. కానీ మళ్ళీ తిరిగి ఒక అద్భుతంగా ఉన్న వ్యవస్థను నడపడానికి కూడా చేత కావట్లేదంటే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం మనం చూడొచ్చు. అంటే కొంత టైం ఇవ్వాలి కదా, మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, మేము సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే ఇట్లా విమర్శలు చేస్తే ఎట్లా, మాకు టైం ఇవ్వాలి కదా అని చెప్పి ఒకటి ఏ విషయంలో టైం ఇవ్వాలి, ఎంత టైం ఇవ్వాలి? 3 నెలలు అయిపోయినాయి, 6 నెలలు అయిపోయింది, సంవత్సర కాలం అయిపోయింది. పంటకు ఒక టైం ఉంటుంది, పెట్టుబడికి ఒక టైం ఉంటుంది, సాగునీరు అందించడానికి ఒక టైం ఉంటుంది. అంటే పంటలు ఎండిపోయినాక కూడా మీకు టైం ఇవ్వాలా? పెట్టుబడి సాయం అందించడానికి ఆ పీరియడ్ అయిపోయినాక కూడా మీకు టైం ఇవ్వాలా? కరెంటు వదలడానికి వ్యవస్థ అంతా నిర్మితమైన తర్వాత మీరు కరెంటు వదలాలంటే ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ గుర్తు చేయాలి. మన రంగనాయకమ్మ సాగర్ నీళ్ళు వదలాలి అంటే బీఆర్ఎస్ పార్టీ గుర్తు చేయాలి. అంటే ఏదున్నా మీరు మాకు చెప్పండి, మీరు మాకు సూచనలు ఇవ్వండి, మేము పనిచేస్తాము అని మాట్లాడుతున్నారు. సూచనలు ఇస్తే తీసుకోరు, అడిగితే వాళ్ళకి ఎందుకు అడుగుతున్నారు అని నిర్బంధాలు. ప్రతి విషయంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన పని విధానం అంతా చెడగొట్టే విధంగా ఈ సంవత్సర కాలం పాటు పనితీరు ఉంది. 100 హామీలు ఇచ్చిర్రు, 1 కాదు 2 కాదు, కొన్ని 100 హామీలు ఇచ్చిర్రు. అందులో ముఖ్యంగా మహిళలకు చాలా ఎక్కువ ఇచ్చిర్రు. ఏ ఒక్కటైనా ఈ రోజు వరకు కోటీశ్వరులు చేస్తున్నాం మహిళల్ని తెలంగాణలో అని చెప్పి ప్రతి స్పీచ్లో చెప్తుంటాడు. నేను ఒకటి మన సభ నిర్వహించిర్రు. ఆ సభకు వచ్చిన మహిళలు ఏం మాట్లాడుతుర్రు అనేది వేదిక మీద ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం కాదు,
ఆ సభకు వచ్చిన మహిళలు ఏం మాట్లాడుతుర్రో అనేది వినమని చెప్తున్నాం. గ్రౌండ్లోకి వెళ్ళి రియాలిటీ తెలుసుకోండి అని చెప్తున్నాం మీ ప్రభుత్వాన్ని. అంటే మీరు గ్రౌండ్లోకి వెళ్ళి రియాలిటీ తెలుసుకోకపోవడం అనేది మీ పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీ అని చెప్తున్నాం. మీరు ఎంతసేపు వేదిక మీద ఉండి మేము అది చేస్తాం ఇది చేస్తాం, అది ఒక సభకు, ఒక పేపర్ ప్రకటనకు, ఒక పిఆర్ స్టంట్కు కాదు. గ్రౌండ్లోకి వెళ్ళి ఏం జరుగుతుంది గ్రామాల్లో, ఎంతమంది రైతులకు రుణమాఫీ అయ్యింది, ఎంతమంది రైతులకు రైతు భరోసా అందింది, ఎంత అందింది, ఎన్ని ఎకరాల వరకు అందింది, మీరు ఏం చెప్పారు, మరి కౌలు రైతుల సంగతి ఏంది, ఉపాధి కూలీల సంగతి ఏంది, మహిళల సంగతి ఏంది, మీరు ఏం హామీలు ఇచ్చారు, అలా ప్రతి ఒక్కటి తీసుకుందాం. సరే ఒకటి చేయడానికి టైం పడుతుంది అనుకుందాం, మీరు ఇచ్చిన దాంట్లో ఎన్ని చేశారు, ఏం చేశారు, ఎంత పర్సెంటేజ్ చేశారు? బీఆర్ఎస్ పని కట్టుకొని మరి కొన్ని యూట్యూబ్ ఛానళ్లను పెట్టి ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ రైతులతో కానీ లేకపోతే సామాన్య పబ్లిక్తో తిట్టిపిస్తున్నటువంటి ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో యూట్యూబ్ ఛానల్ పెట్టి గవర్నమెంట్ మీద బురద జల్లే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి ప్రతి సందర్భంలో రేవంత్ రెడ్డి అంటారు. రీసెంట్గా కూడా మాట్లాడినట్టున్నాడు అసెంబ్లీలో. నిజంగా అట్లాంటిది జరుగుతుందా? మేము ఒకటి అంటామండి, ఇదే ఎలక్షన్స్ ముందు రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేసిన జర్నలిస్టులను, పోనీ ఛానళ్లను అందరినీ, ఇప్పుడు మీరు కూడా అదే ఫీల్డ్లో ఉన్నారు, బయటికి వెళ్ళి ప్రజలను అడుగుదాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంకెవరో తిట్టడం కాదు, తిట్టాలని కోరుకోవడం కాదు. మేమేం అడుగుతున్నామంటే ప్రజలకు మీరు చెప్పింది చేయండి. అంతకుముందు చాలా కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో 10 ఏళ్ల పాటు చేసిన అభివృద్ధిని, ఆ వ్యవస్థను విధ్వంసం చేయకండి, దాన్ని కొనసాగింపుగా ఇంకా గొప్పగా మీరు ఏదో చేస్తారని ప్రజలు కోరుతున్నారు. కాబట్టి దాన్ని చేయండి అని చెప్తున్నాం. గ్యారెంటీల గురించి అడిగితే ఆల్రెడీ 10 ఏళ్ళు ఉన్న బీఆర్ఎస్ పార్టీ 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది, మేము సర్దుకోవడానికే టైం సరిపోవట్లేదు, కేసీఆర్ చేసిన అప్పులకి మిత్తి కట్టడానికే డబ్బులన్నీ సరిపోతున్నాయని చెప్పి రేవంత్ మాట్లాడారు. మేము అసెంబ్లీ సాక్షిగా ఇదే రేవంత్ రెడ్డి గారు, మీరు బయట ప్రకటన చేసిన 7 లక్షల కోట్లు అనేది అవాస్తవం, 4 లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయని హరీష్ రావు గారు కదండి ఇదే అసెంబ్లీలో ఆడిటింగ్స్ తీయండి, లెక్కలు తీయండి, వాస్తవాలు చెప్పండి, అవాస్తవాలు చెప్పకండి అని చెప్తే మరి ఒక్కరు మాట్లాడలేదండి. కాబట్టి నేనేమంటున్నానంటే రాష్ట్రానికి తీసుకొచ్చిన అప్పులు, వనరులు, ఉత్పత్తి, ఆదాయము, ఇవన్నీ అనేది పరిపాలనలో భాగము. మీకు వ్యవస్థను నడిపించడానికి చేత కాకపోవడం వల్లనే, మీ అసమర్థత వల్లనే బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద ఇంకేదో అయ్యిందని, ఇంకేదో చేసిరని బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. మనకి ఎప్పుడైతే పాలన, పొలిటికల్ సైన్స్లో ఒక సూత్రం ఉంటుంది, మీకు పాలన చేత కాకపోతే ముందు చేసిన వాళ్ళ మీద బురద జల్లండి అని ఉంటుంది. దాన్ని ఫాలో అవుతున్నారేమో రేవంత్ రెడ్డి గారు బహుశా. కానీ అది ప్రజలు ఒకసారి వింటారు, 2 సార్లు వింటారు. మీరు చెప్పే అబద్ధాలకు కూడా, మభ్యపెట్టిన వాటికి కూడా ఒకసారి భ్రమకు లోనవుతారు. కానీ ప్రతి సందర్భంలో అది జరగదు కదా. మేమేమంటున్నామంటే జర్నలిస్టులకు వాళ్ళకు ఒక స్వేచ్ఛ ఉంది, వాళ్ళు వెళ్ళి బయట ప్రజలను అడుగుతున్నారు కదా, అందులో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత. ఈరోజు లగచర్ల ఇష్యూ చూసాము మనం, కొడంగల్ రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గమే కదా. మిమ్మల్ని గెలిపించిన మీ ప్రజల దగ్గరికి మీరు వెళ్ళండి, అక్కడ ఏమి ఇబ్బంది అయిందో కనుక్కోండి. జర్నలిస్ట్లో ఇంకెవరో చెప్పడమో, వాళ్ళ మీద దాడి చేయడమో, లేకుంటే ప్రజలు ఏదో మాట్లాడితే నోటికి వచ్చినట్టు తొండలు గుడ్లు పెట్టని పొలాలు అని మాట్లాడడం, అది కాదు కదా. ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఒక సీఎంగా మీరు గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకోండి, పరిస్థితులు ఏందో గమనించండి, ప్రజలకు చెప్పండి, అవగాహన కల్పించండి. ఆ రకంగా పనిచేయాలి. కానీ ప్రజాస్వామ్యంలో మాకు తోచింది చేస్తాము, మేము తిట్టేటప్పుడు తిడతాము, ప్రజలు తిడితే మేము పడము అంటే ఇది ప్రజాస్వామ్యం. ఇప్పుడు ఈ భాష, ముఖ్యమంత్రి భాషపై మీలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు, ఈ భాష నేర్చుకుంది కేసీఆర్ దగ్గరనే, గతంలో కేసీఆర్ మాట్లాడలేదా, నాకంటే దారుణంగా మాట్లాడిండు కదా ప్రెస్ మీట్లలో, జర్నలిస్టులను తిట్టిండు, వాళ్ళని తిట్టిండు, వీళ్ళని తిట్టిండు అని చెప్పి మీ వైపే చూపిస్తున్నారు. ఒకటండి, భాషలో చాలా ఉంటాయి, మనం చూస్తే వ్యంగ్యాస్త్రాలు ఉంటాయి, సహజంగా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వ్యంగ్యంగా మాట్లాడడం ఉంటుంది, లేదు అర్థమయ్యే రీతిలో దాన్ని ఇంకొక తీరును అనువదిస్తూ మాట్లాడడం ఉంటుంది. కానీ మనం బేరీజ్ చేసుకుందాం, కేసీఆర్ గారు మాట్లాడిన భాషను కావచ్చు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాషను కావచ్చు. మేము ఒకటే అంటున్నాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు 100 రకాలుగా మాట్లాడారు. అది మీరు ఏ రకంగానైనా ప్రభుత్వాన్ని విమర్శించిరని మేము యాక్సెప్ట్ చేసినాం, ప్రజలు యాక్సెప్ట్ చేశారు, మేమని కాదు, ప్రజలు యాక్సెప్ట్ చేశారు. కానీ ఈరోజు పని చేసే కుర్చీ మీకు ఇచ్చిర్రు, పని చేసే హోదా మీకు ఇచ్చిర్రు, మరి మీరు పనిని పక్కన పెట్టి తిట్టడం మీదనే పడితే, తిట్టడం కోసం మీకు హోదా ఇవ్వలేదు, మీరు తిట్టిరని హోదా ఇవ్వలేదు, మీరు ఏదో చేస్తారని హోదా ఇచ్చిర్రు. మేమేమంటున్నామంటే
మీరు తిట్టిర్రా విమర్శించిర్రా అదొక పరిధి, ఒక పద్ధతి, ఒక స్థాయి వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు బాధ్యతాయుతంగా మరి మీరు ఏం చేస్తుర్రు, ఏం చెయ్యాలి, అసలు ఎంతవరకు ప్రజలకు మీరు చెయ్యాలనుకున్నది అందుతుంది, ఇది కదా మీరు ఆలోచించాల్సింది. ఫ్రీ బస్ అంటున్నారు, మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నాము, 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాము, 500కి సిలిండర్ ఇస్తున్నాము, ఫ్యూచర్ సిటీ కడుతున్నాము, ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది భవిష్యత్తులో అని చెప్పి ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇది అభివృద్ధి కాదా? తెలంగాణని మంచిగా చేయడానికే కదా మేము ఉన్నదని. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు గురించి ఎంతమంది మహిళలు ఉచిత బస్సు వల్ల మంచి జరిగిందని మెచ్చుతున్నారో మనం వెళ్ళి కనుక్కుందాం. ఆర్టీసీ మీద ఎంత భారం పడుతుంది, అది మళ్ళీ ప్రజల మీద ఎంత భారం పడుతుంది, అసలు బస్సుల పరిస్థితి ఏంటి, వాటి కండిషన్ ఏంటి, మీరు ఎన్ని కొత్త బస్సులను అలాట్ చేసిర్రు, వీటన్నిటినీ ఒకసారి మీరు పరిపాలనలో ఉన్నప్పుడు తక్కువ ఒక హామీ ఇచ్చే ముందు దానివల్ల జరిగే పరిణామాలను, దానివల్ల ప్రభుత్వం మీద ప్రజల మీద పడే భారాన్ని, ప్రజలకి ఎంతవరకు అది మంచి జరుగుతుందని ఆలోచన లేకుండా తీసుకునే నిర్ణయాలను ఒక్కసారి ప్రజల దగ్గరికి వెళ్ళి అడుగుదాం. ఎంతమంది కాలేజీ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ బస్సు టైంకి రాక, ఎగ్జామ్ అందక చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితులను చూసాం కదా. ఎంతమంది ఉద్యోగినులు ఇబ్బంది పడ్డ పరిస్థితులను చూసాం కదా. బస్సులలో మహిళలు ఇష్టం ఉన్నట్టు కొట్టుకుంటున్న పరిస్థితులను చూసాము. ఈ మహిళలకు బస్ ఫ్రీ అని చెప్పేసి మగవాళ్ళకి టికెట్ పెంచుతున్న రోజులు చూసాము. కొన్ని సిలిండర్ ఒకటి 200 యూనిట్ల కరెంటు పూర్తి స్థాయిలో అందట్లేదు అంటారు. అసలు గ్రామాల్లో జరుగుతుందని చెప్తున్నారు కదా. అసలు ఒకటండి, వాళ్ళు ఏ గ్రామాల్లో, ఏ మండలాల్లో, ఏ నియోజకవర్గాల్లో ఏ పథకం పూర్తి స్థాయిలో అందిందో ఒక మండలం, ఒక నియోజకవర్గం, ఒక గ్రామం గురించి చెప్పండి, అక్కడికి వెళ్తాం. ఇదే కాంగ్రెస్ నాయకులు లేదంటే మీడియా మిత్రులు లేదు రేవంత్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా అవసరం లేదు, వెళ్ళి గ్రౌండ్లో కనుక్కోమని చెప్పండి. ఏ ఒక్క పథకం కూడా అనౌన్స్మెంట్ వరకే, లేదంటే వాళ్ళు చెప్పిన రుణమాఫీ కూడా, వాళ్ళు చెప్పిన బడ్జెట్ ఉంది కదండి, వాళ్ళు కేటాయించిన బడ్జెట్ ఎంతవరకు రుణమాఫీకి కావచ్చు, లేదు వాళ్ళు చెప్పిన పథకాలకు ఎంతవరకు సరిపోతుందో వాళ్ళ దగ్గరనే లెక్కలు ఉన్నాయి. ఓకే, సో రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేసినామని వాళ్ళు అంటున్నారు, చేయలేదని మీ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఇక్కడ రైతులు రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి ఎక్కడ కనపడట్లేదు కదా, రుణమాఫీ కాలేదు అని చెప్పి. ఎందుకు రోడ్లు ఎక్కుతలేరండి? రైతులు రోడ్లు ఎక్కుతున్న సందర్భాలు చూసినాము. రుణమాఫీ కాలేదని చెప్పి మెసేజ్లు మా ఫోన్ల నుంచి మేము సీఎం గారికి వీడియో కాల్ చేసి అంటే ఒక వీడియో ద్వారా మెసేజ్ పంపిస్తాము అని చెప్పిన సందర్భాన్ని చూస్తున్నాం. ఒకటి, వాళ్ళు ప్రకటించిన బడ్జెట్లోనే వాళ్ళు చెప్పిన ప్రకారము 40% పైగా, అంటే పూర్తి స్థాయిలో 50% కూడా రుణమాఫీ కాలేదు. దశల వారీగా మేము చేసే ప్రయత్నం చేస్తున్నాం. మేము ఇంత మాత్రమే బడ్జెట్ రిలీజ్ చేసినామని బట్టి విక్రమార్క గారు ప్రకటించారు. ఆ తర్వాత ఇదే మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, ఇంకొకరు మంత్రులు వాళ్ళంతకు వాళ్ళు మేము ఇంకా పూర్తిగా రుణమాఫీ చేయలేదని ప్రకటించింది చూసాం కదా. కాబట్టి పూర్తి స్థాయిలో రుణమాఫీ అనేది అబద్ధము. ఇంకా రుణమాఫీ చేస్తున్నాము, చేయబోతున్నాము అనే తీరుగానే ఉంది తప్ప పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదు. రుణమాఫీ అవుతుందని ఎదురు చూసిన రైతులు ఇంకా ఎదురు చూపుగానే మిగిలిన సందర్భం కూడా ఉంది. సో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరిగిందని మాట్లాడుతున్నారు, రాబోయే ప్రభుత్వం మాదే అని చెప్పి మీరు అంటున్నారు. నిజంగానే అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా? 2028 ఎన్నికల్లో అసలు ఏం చేయబోతుంది? ఖచ్చితంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయండి. నిన్నటికి నిన్న అసెంబ్లీలో కూడా, అంటే అసెంబ్లీలో మాట్లాడిన సందర్భము, ఈరోజు మాట్లాడిన సందర్భాలు చూసుకుంటే కూడా రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట అన్నాడు, 100 సంవత్సరాలు కేసీఆర్ గారు బతకాలి, అదే ప్రతిపక్షంలో ఉండాలి, మేము పాలన చేస్తామని మాట్లాడుతున్నారు. మేము ఒకటే అంటున్నాం, రేవంత్ రెడ్డి గారు ఇది ప్రజాస్వామ్యంలో ఒకసారి అవకాశము, మీకు గెలుపుకు ఒకసారి అవకాశం ఇచ్చి ఉండొచ్చు, కానీ ఆ తర్వాత మీ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ప్రజలు తర్వాత మీకు అధికారం ఇవ్వాలా లేదా అనేది నిర్ణయిస్తారు. మీరు ఈ ప్రజాస్వామ్యంలో గెలుపు మాకు మాత్రమే సొంతమవుతుందంటే ఫస్ట్ పనిచేసి చూపించాలి. ఈరోజు సంవత్సర కాలంలో మీరు చేసిన విధ్వంసము ఒకటండి. 2014లో ఈ స్టేట్ ఒక ఇన్కమ్ ఏంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, 2024లో ఎంత, అంటే 23లో ఎంత ఉంది? కేంద్రం ఇచ్చిన ఫలితాలు లేకుంటే కేంద్రం ఇచ్చిన రిజల్ట్ కేంద్రం చూపించింది తప్పు కాదు కదండి, కేంద్రం కరెక్టే చూపిస్తుంది కదా. మరి ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో అడుగుపెట్టలేదు? అంతెందుకు, మేము పనిచేసిన డిపార్ట్మెంట్లో, అంటే వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా చేశాం కదా, ఉత్పత్తిలో అంటే వరిధాన్యం విషయంలో రాష్ట్ర పరిస్థితి ఏంటండి, 2014కు ముందు పరిస్థితి ఏంది, తర్వాత ఏంది, ఎలా మనం పంజాబ్ని బీట్ చేయగలిగినాం, అంటే ఎంత సాగునీరు ఇస్తే అన్ని లక్షల ఎకరాల పంటను పండించగలుగుతాం. అంటే బీఆర్ఎస్ పార్టీ రైతులకు ఏమవసరం,
రైతులకు పెట్టుబడి ఎట్లా అందించాలి, రైతులకు ఎరువు ఎట్లా అందించాలి, రైతులకు సాగునీరు ఎట్లా అందించాలి, ఉచిత కరెంట్ ఎట్లా అందించాలి, మహిళలకు ఇబ్బంది కాకుండా ఏ రకంగా వాటర్ని ఇంటికి తాగునీరుకి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి, లేదు కళ్యాణ లక్ష్మి పథకాలను ఎట్లా అందించాలి, బాల్య వివాహాలను ఎట్లా రూపొందించాలి, గురుకులాల్లో విద్యను ఎట్లా పూర్తి స్థాయిలో గురుకులాల్లో ఒక పటిష్టమైన విద్యను బడుగు బలహీన వర్గాలకు అందించాలి. ఇలా అనేక కార్యక్రమాలు. పెన్షన్ని ఆసరా పెన్షన్ని 200 నుంచి 2000 ఎలా చేయాలి, ఒక్కసారిగా ఎవరు అడగలేదు కదండి. 200 400 చేస్తే ఏమైంది? కానీ ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా 2000 చేయడం వల్ల వాళ్ళకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుందని, అంటే ఇటువంటి ప్రజలకు ఏ సంక్షేమం అవసరము, ఏ వర్గాలకు అవసరం అనే నిర్ణయాలు చాలా బలంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. బీసీ కులగణన చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రపంచంలోనే దేశంలోనే ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసింది మా పార్టీ అని చెప్పి చెప్తున్నారు. బీసీ కులగణనపై అసలు బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంది, మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే న్యాయబద్ధంగా బీసీలకు వాటా, అంటే జనాభా దామాష ప్రకారం టికెట్లు ఇవ్వాలి, రిజర్వేషన్లు కల్పించాలని చాలామంది మాట్లాడుతున్నారు. బీసీ కవిత కూడా ఇప్పుడు రీసెంట్గా బీసీ లైన్ తీసుకొని మాట్లాడుతుంది. కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణని ఎట్లా చూస్తారు మీరు? ఒకటి, బీసీ కులగణన అనేది ఈరోజు ఇప్పుడు ఈ సందర్భంగా వచ్చింది కాదు, దేశవ్యాప్తంగా చర్చ ఉన్నది కూడా, అది అందరికీ తెలిసిందే. సరే, రాష్ట్రంలో కూడా చర్చ జరుగుతుంది. కవితక్క గారు కూడా లైన్ తీసుకొని తను బీసీ కులగణన గురించి లేదు వాటా గురించి ఒక విద్యలో లేకపోతే రాజకీయంగా, అంటే ఒక్క సందర్భంలో కాదు అన్ని దశల్లో బీసీలకు సమాన వాటా కావాలని కొట్లాడుతుంది చూసాం. ఆ స్టాండ్ మీద బీఆర్ఎస్ పార్టీగా కావచ్చు, ఒక వ్యక్తిగా ఒక సమానమైన సమాజాన్ని నిర్మించే దిశగా బీసీలకు సమాన వాటా రావాలని చెప్పి కోరుకునే మనిషిగా నేను ఖచ్చితంగా ఉంటాను. దాన్ని బలపరుస్తాం, ఎవరమైనా బలపరచాల్సిందే. 2028లో రజనీ గారిని ఎట్లా చూడాలి? మంత్రిగా చూడొచ్చా? ఖచ్చితంగా ప్రజల తరపున ఖచ్చితంగా ఒకటి బీఆర్ఎస్ పార్టీలో అధిష్టానం నిర్ణయం కేసీఆర్ గారు ఖచ్చితంగా నన్ను ఈరోజు నేను బయటకు వచ్చిన లేదు, ఇటువంటి ఒక వల్నరబుల్ సిచ్యువేషన్లో నన్ను నేను నిలదొక్కుని బయటికి అడుగుపెట్టి అతి క్లిష్టమైన రాజకీయ రంగంలో నా గొంతు నాకు సాధ్యమైనంత వరకు, ఎందుకంటే ఒక హోమ్ మేకర్గా ఒక హౌస్ వైఫ్గా ఉన్న నేను సాయి చంద్ జర్నీ అంతా తెలిసిందే, ప్రజలకి ఏది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నా అనంటే ఒకటి పబ్లిక్ ఇచ్చిన ధైర్యం ఒక ఎత్తు అయితే, కేసీఆర్ గారు నన్ను నిలబెట్టిన తీరు ఇచ్చిన ధైర్యం ఒక ఎత్తు. సాయి తర్వాత సాయి స్థానంలో నన్ను కూర్చోబెట్టి నువ్వు చేయగలుగుతావు, చెయ్యాలి అని చెప్పి ఈరోజు రాజకీయంగా అతి కష్టమైన ఈ రంగంలో అడుగులేసే దిశగా నడిపించారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక స్థానం కల్పించి నడిపిస్తారన్న నమ్మకం నాకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా మా ఇద్దరిది అదే జిల్లా. ఖచ్చితంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో నేను ప్రజల తరపున కొట్లాడే ఒక గొంతుకగా ఏదో ఒక చట్టసభలో ఉంటా అని మాత్రం బలంగా నమ్ముతాను. బీఆర్ఎస్లో 3 వర్గాలు ఉన్నాయి, కేసీఆర్ వర్గం, కేటీఆర్ వర్గం, కవిత వర్గం. ఈ 3 వర్గాల్లో మీరే వర్గం? ఇంతకీ ఇవి విన్నప్పుడల్లా కొంచెం హాస్యాస్పదం అనిపిస్తుందండి. బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఒకటే వర్గము. ఆ వర్గము ఏ వర్గం అంటే ప్రజల వర్గం, ప్రజల కోసం కొట్లాడే వర్గము, అది కేసీఆర్ గారి వర్గము. ఖచ్చితంగా రజనీ గారికి సపోర్ట్ బ్యాక్ అండ్ ఎవరు ఉన్నారు? కేసీఆర్, కేటీఆర్, కవిత? అందరండి. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవితక్క గారు అందరూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కింది స్థాయి కార్యకర్త నుంచి మొదలు పెట్టుకుంటే కేసీఆర్ గారి వరకు ప్రతి ఒక్కరూ, అంటే కష్టపడుతున్నాం కాబట్టి కష్టపడే వాళ్ళకు ప్రతి ఒక్క సపోర్ట్ ఉంటుంది, నిలబెడతారు, నిలబడాలని కోరుకుంటున్నారని నేను అనుకుంటున్నా. అంతే బలాన్ని కూడా ఇస్తున్నారు. కేసీఆర్ గారు అంటే సాయి చంద్ మరణానంతరం మిమ్మల్ని కలవడం, మాట్లాడడం, నేను ఉన్న అధైర్యపడొద్దు అని చెప్పి ఎట్లాంటి హోప్స్ ఇచ్చారు మీకు? అంటే రాజకీయ పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మీరు సర్వైవ్ కావడానికి ఎట్లాంటి హామీలు ఇచ్చారు మీకు? ఎట్లాంటి హోప్స్ ఇచ్చారు? ఒకటండి, ఒక తండ్రి ఒక బిడ్డకు ఒక పెద్ద విపత్కర ప్రమాదం ఒకటి జరిగినప్పుడు ఒక తండ్రి ఒక బిడ్డకు ఏ రకమైన భరోసా ఇవ్వగలుగుతారో ఆ రకమైన భరోసా నాకు ఇచ్చారు. ఎందుకంటున్నంటే ఆ సందర్భంలో నేను బతకడమే చాలా, అది నేను కావచ్చు, మా పిల్లలు కావచ్చు, దాని నుంచి నిలబడడం అనేది, బతకడం అనేది, ఊపిరి పీల్చుకోవడమే కష్టతర పరిస్థితుల్లో నేనున్న బిడ్డ ఖచ్చితంగా నువ్వు నిలబడతావు, నిలబెడతాము అనే విధంగా భరోసా ఇవ్వడమే కొన్ని సందర్భాల్లో ఒక మాటే ఒక పెద్ద భరోసా. కానీ గవర్నమెంట్ పోవడం కొంత మైనస్ అయిపోయింది అనుకోవచ్చా? అదే ఇప్పుడు గవర్నమెంట్ ఒకవేళ పీఆర్ఎస్ గవర్నమెంటే ఉంటే రజనీ గారిని వేరే హోదాలో చూసేవాళ్ళమా? ఇప్పుడు ప్రజలు మభ్యపడ్డరా,
ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారా, లేకుంటే అప్పుడు ఇంకేదో అనుకున్నారా, లేకపోతే కేసీఆర్ గారు చేసిన సంక్షేమము అభివృద్ధి అదే దిశగా ఉంటుంది, ఇంకా గొప్పగా రేవంత్ రెడ్డి గారు ఏదో చేస్తారు అని చెప్తున్నారు కదా, వాటిని చూద్దాం అనుకున్నారా? ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు అనేవి సహజం. అది వీళ్ళకే వాళ్ళకే అని కొన్ని తరాల నుంచి గొప్ప గొప్ప నాయకులు కూడా గెలుపులను చూసిన వాళ్ళు ఉన్నారు, ఓటమిని చూసిన వాళ్ళు ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం వల్ల ఇంకేదో అని కాదు. నేనేమనుకుంటున్నా అంటే, నేను రాజకీయంగా సాయి చంద్ది ఒక రకమైన జర్నీ, ఆ తదనంతరం వచ్చిన నేను రాజకీయ ఓనమాలు నేర్చుకోవడానికి ప్రతిపక్షంలో ఉండడము అనేది నాకు చాలా ఉపయోగపడుతుంది, పడే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజా సమస్యలను అడ్మినిస్ట్రేషన్లో కంటే ప్రజల దగ్గర ఉంటే చాలా ఎక్కువగా చూడగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. రేపు అధికారంలోకి వచ్చినాక ఏ రకంగా పనిచేయగలుగుతాం అనేది ఈరోజు తెలుసుకునే దశ అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రభుత్వంలో లేకపోవడం వల్ల ఏదో జరిగిపోయింది అనేది ఆలోచించట్లేదు. ప్రతి దశలో కష్టపడి ప్రజల తరపున కొట్లాడడానికి, నేర్చుకోవడానికి, గొంతు వినిపించడానికే వచ్చినాం. కాబట్టి ప్రతి దశను ఫేస్ చేయాల్సిందే. మీకు నిజంగా చట్టసభల్లోకి వెళ్ళాలని ఉందా, లేకపోతే సాయి చంద్ లేడు కాబట్టి ఆ స్థానాన్ని భర్తీ చేయాలి ఏదో ఒక విధంగా అనే లైన్లో వస్తున్నారా? చట్టసభల్లో ఉండి కొట్లాడాలి, ఒక మహిళా నాయకురాలుగా బలంగా ఎదగాలనే లైన్లో ఉన్నారా? ఒకటండి, నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను, ఈ రోజని కాదు, ఏ రోజు సాయి చంద్ ఉన్నప్పుడు నేనేదో రాజకీయాల గురించో లేకపోతే ఇంకేటి ప్రజా సమస్యలు అనేది సగటుగా మా ఇంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్లో వింటుంటాం. ఎందుకంటే సాయి వచ్చిన నేపథ్యం స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి, ఆ తదనంతరం తెలంగాణ ఉద్యమం, అంటే మొదటి నుంచి కూడా ఉద్యమ నేపథ్య భావజాలంలో నుంచే రాజకీయ రంగం, ఇంకా బీఆర్ఎస్ పార్టీ వచ్చింది కూడా ఉద్యమ నేపథ్యంలో నుంచి వచ్చింది. కాబట్టి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీతో అటాచ్ అయ్యి రాజకీయ రంగంలో కూడా తన పాత్ర అంటూ ఒక ముద్ర వేసుకునే విధంగా పనిచేశారు. అనేక రాజకీయ అంశాలని, ప్రజా సమస్యల్ని, పథకాలని, అనేక వాటిని ఇంట్లో కూడా ఏదో రూపంలో విశ్లేషిస్తూ, మాట్లాడుతూ, చెప్తూ, పాటలు రాస్తూ, పాడుతూ ఇలా జరిగేది. అయితే సాయి తను ఎందుకు రాజకీయ రంగంలో నిలబడాలనుకున్నాడు, అసలు ఏంటి సమానత్వ ఆలోచన లేనిది అసలు అనే అనేక అంశాలు, ఒకటని కాదు. ఇప్పుడు మనం రాజకీయం అనేసరికి ఒక నియోజకవర్గంలో లేదు, ఒక సమస్యను ఒక పరిధిని ఆలోచిస్తాం. కానీ ఓవరాల్గా చూసినప్పుడు అసలు ఎందుకు, ఏంటి, ప్రజలకు ఏం అవసరము, ఈ ఆలోచన ఎందుకు అనేది చాలా బిగ్ సబ్జెక్ట్. దాని గురించి మాట్లాడుతూ ఉన్న క్రమంలో ఎంతో కొంత అవగాహన రావడం, సాయి శ్రమ, కష్టము, ఆలోచన వీటన్నిటినీ చూసిన తర్వాత ఆయన దేనికోసమైతే కొట్లాడిండో దాన్ని ఖచ్చితంగా బతికున్న కాబట్టి నిలబెట్టాల్సిన బాధ్యత ఉంది అని నేను బయటకు వచ్చిన. మీకు సాయి చంద్ ఉన్నప్పుడు అంటే ఏమన్నా చెప్పిండా, నా గోల్ ఇది, నేను లేకపోతే నీ మంత్రి కావాలి, లేకపోతే నేను ఎమ్మెల్యే కావాలి, నేను రీచ్ అవ్వాలి, అట్లాంటి వర్డ్స్ ఏమన్నా? ఖచ్చితంగా బహుశా సాయి ఇప్పుడు ఉంటే ఖచ్చితంగా చట్టసభలో తన గొంతు వినిపించేవాడు, ఖచ్చితంగా ఉండేవాడు. బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకోకుండా ఉండి సామాన్యంగా బయటికి అడుగుపెట్టి రాజకీయాలు అంటే ఇంత కష్టమైన రాజకీయ రంగంలో వాళ్ళ గొంతు వినిపించాలంటే ఎంత కష్టమో సాయికి తెలుసు. ఆ కష్టాలన్నీ పడ్డాడు కూడా. కాబట్టి ఆయనకి ఏంటంటే, నేనంటూ నాకున్న ఒక స్పెషల్ ఆర్ట్, ఒక కళాకారుడుగా నేనంటూ ప్రజలకు ఎంత చెయ్యాలో, ఒక డైవర్ట్ కాకుండా ఆర్టిస్టులకు డిఫరెంట్ వేలో వెళ్ళొచ్చు, కానీ ప్రజా సమస్యల మీదనే మాట్లాడాలి, కొట్లాడాలి, వాయిస్ని వినిపించాలని లేదు కదా. నేను ఏదైతే నాకున్న ఆర్ట్ని ఏదైతే ఈ దిశగా మలుపు తిప్పి నేనంటూ ఒక ముద్ర వేసుకున్నానో, ఒక నాయకుడిగా నేనంటూ ఒక ముద్ర వేసుకోవాలి. నేనంటూ ప్రజా సమస్యల మీద ఎలా ఉంటా, నాయకుడిగా ఎలా స్పందిస్తా అనేది చట్టసభలో ఖచ్చితంగా నేను అడుగు పెట్టాలనేది ఆయన అంతిమ లక్ష్యం. పెట్టిన తర్వాత ఏం చేయాలి అనేది కూడా ఒకటి ఉంటుంది, దానికి ఒక విజన్ ఉంటుంది, అది వేరే విషయం. నా మటుకు నేనేందంటే సాయి ఆలోచనని ముందుకు తీసుకెళ్ళాలి, ఏదైతే తను అనుకున్నాడో అది నేను సాధించి చూపించాలి. రెండవది, ఆ దిశగా నన్ను పెద్దలు నడిపిస్తున్నారు, ధైర్యం ఇచ్చారు. మూడవది, ఒక మహిళగా ఖచ్చితంగా మహిళ అంటే ఒక బౌండరీస్ ఉన్నాయి మహిళకు, ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉండాలి, ఇక్కడి వరకే ఉండాలి, అది కాదు. తనకంటూ తన మేధస్సుకు, తన ఆలోచనకి ఎటువంటి పరిస్థితుల్లోనైనా తను బయటికి వచ్చి నిలదొక్కుకోగలదు అనేది భారత రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. నిలదొక్కుకోవాలనే కదా ఇంత కష్టపడి మహిళలకు కూడా సమాన హక్కులు కావాలని చెప్పేసి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసినందుకే కదా ఈరోజు మేము బయటికి రాగలుగుతున్నాం. కాబట్టి అటువంటి అందరి సాధారణ మహిళగా కాకుండా కష్టతర పరిస్థితుల్లో కూడా నిలదొక్కుని బయటకు వచ్చి
ఆశయాన్ని నిలబెట్టే మహిళగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే. అండ్ చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు మీరు బీఆర్ఎస్ సభలలో కావచ్చు. కేసీఆర్ ఎక్కడుంటే అక్కడ ఉండడం, భవన్ అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో యాక్టివ్‌గా పనిచేయడం. ఇంత షార్ట్ పీరియడ్‌లో నిలదొక్కుకొని అంత యాక్టివ్‌గా పనిచేయడానికి రీజన్ ఏంటి అసలు? మీ ఎనకాల బ్యాక్ అంటే ఎవరు మీ ప్రోత్సాహం? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అని చెప్పొచ్చు. రెండవది సాయి ప్రజలతో మమేకమైన జీవితం ఆయనది. 80% పబ్లిక్ రిలేటెడ్ లైఫ్లో పనిచేసిండు. అది పాట రూపంలో కావచ్చు, ఇప్పుడు అనేక సాధనాలు ఉంటాయి రాజకీయ రంగంలో. ఒక్కొక్కరు వాళ్ళ భావ వ్యక్తీకరణ ఒక్కొక్క రకంగా చూపిస్తారు. సాయి సింగర్ కాబట్టి తన ఐడియాలజీని తన పాటలో జోడించి దాన్ని భావ వ్యక్తీకరణ చేసిండు ప్రజలకి. సో ఓవరాల్ తెలంగాణలో ఉన్న ప్రతి ఇంటిలో దాదాపు 80% మంది ప్రజలు నన్ను ఒక అక్కలా, ఒక అమ్మలా, ఒక బిడ్డలా చేరదీయడం ఒక ఎత్తు అయితే, బీఆర్ఎస్ పార్టీ హక్కున చేర్చుకోవడం, కేసీఆర్ గారు ధైర్యం ఇవ్వడం, పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను నిలబెట్టాలని చూడడం, కాబట్టి వ్యవస్థ నాకు సపోర్ట్ చేసిందని చెప్పాలి. అందులో జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన అక్కడ ఎక్కడో ఒక దగ్గర రజనీ మేడంని అకామిడేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక భవిష్యత్తు రాజకీయాల్లో నాదైన ముద్రనైతే నేను ఖచ్చితంగా వేసుకునే దిశగానే నేను అడుగులు ప్రారంభించిన. సో దానికి కావాల్సిన అవన్నీ మీరు అంటే ఆర్థికంగా బలంగా ఉండాలి, ఎన్నికల్లో పోటీ చేయాలంటే. ఎందుకంటే తెలంగాణలో రాజకీయాలు చాలా కాస్ట్లీగా మారిపోయినాయి. డబ్బులు తీసుకొని ఓట్లు వేసే రోజులు పెరుగుతున్నాయి, తగ్గట్లేదు. డబ్బు లేకుండా ఓట్లు ఎవరు వేయట్లేదు. సో ఎట్లా నిలదొక్కుంటారు? నేను ఒకటి ఏమనుకుంటున్నానంటే, ముందుగా నేను ఆర్థికంగా మాత్రమే ఉంటే రాజకీయాల్లో నిలబడతామంటే, ఈరోజు అంటే రాజకీయ చైతన్యం ఉన్న ఏ ఒక్కరూ ప్రజా జీవితాల్లో రాజకీయాల్లో ఉండరు. పర్సంటేజ్ ఉండొచ్చు, కొంత ఆర్థికంగా కూడా అవసరాలు ఉండొచ్చు, లేదు కానీ ఓన్లీ ఆర్థికమే అంటే డబ్బులు ఉన్నోళ్ళే రాజకీయాలు చేస్తారు. మరి ఇంకా డబ్బు లేనోళ్ళో, లేకపోతే ప్రజలకు ఇది చేయాలనుకున్నోళ్ళో, ఒక గొప్ప ఆలోచన ఉన్నోళ్ళో, ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించగలిగిన వాళ్ళు రాజకీయాలు చేయలేరు. సరే ఉంటుంది, అది అందరికీ తెలిసిందే, ఉండాలి కొంత. మేము ఉన్న పరిస్థితి ఏంటంటే, సాయి చంద్కి ఏ రోజు కమర్షియల్ కోణంలోనో ఆర్థికంగా ఆలోచించి వచ్చిన నేపథ్యం మొత్తం నా వంతుగా నేను ఏదో ఒకటి చెయ్యాలి అని తప్ప కమర్షియల్ కోణంలో ఆలోచించే మైండ్ సెట్ కాదు. అది సాయితో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్క నాయకులకు దూరం తెలుసు. అంతెందుకు కొంతమంది ఇతర పార్టీలకు వెళ్ళి ఉంటారు కదా, కొంతకాలం ఈ పార్టీతో జర్నీ చేసి ఇతర పార్టీలకు వెళ్ళిన నాయకులకు కూడా తెలుసు సాయి చంద్ మైండ్ సెట్ అటువంటిది కాదని. కాకపోతే కొంచెం కుటుంబరీత్యా మేము పర్సనల్గా అమ్మ వాళ్ళ నుంచి కొంచెం ఆర్థికంగా పర్లేదు, అటు నుంచి కొంత సహకారం ఉంది. ముఖ్యంగా అన్నిటికంటే పెద్ద బలం, పెద్ద సహకారం కేసీఆర్ గారు నిలబెడతారు అన్న బలమైన అది నాకు ఖచ్చితంగా ఉంది. చైర్మన్ అయిన తర్వాత ఆస్తులు సంపాదించుకున్నది ఏం లేదా? ఇప్పుడు ఒక్కటండి, చైర్మన్గా పని ఇది చేసిర్రా, పని అది చేసిర్రా. ఇప్పుడు మనకు ఒక బాధ్యత వచ్చింది అంటే ఆ బాధ్యతలో మనం ఎంతవరకు పని చేసినాము అనే నేపథ్యంతో ఆలోచించే వాళ్ళు కొందరు ఉంటారు. కొందరు దాని నుంచి మాకేం వస్తుంది అనుకునే వాళ్ళు ఉంటారు. ఇట్లా లైన్ గీస్తే ఆ బాధ్యతను నేను ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలుగుతా అనే ఆలోచన నుంచి వచ్చిన మనిషి సాయి అయినా, ఆ తదనంతరం నేనైనా సరే. ఎందుకంటే మాది తెరిచిన పుస్తకం, ఎవరిని అడిగినా ఇగో గిది వీళ్ళ ఇల్లు, గిది వీళ్ళది అని ఆటోమేటిక్గా చెప్తారు, అందరికీ తెలుసు. అయితే నేనేమంటున్నానంటే, ఆర్థికంగా ఎలా నిలబడాలని నేను అనుకుంటున్నానంటే, నేనేదన్నా చేయడం, నేనేదో బిజినెస్ ఇంకేదో అలా ఆర్థికంగా కూడా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి ఒక మహిళగా అనేది మాత్రం నాకు బలంగా ఉంది. పార్టీ ఉంది, పార్టీ పెద్దలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, అంతకంటే మించిన కేసీఆర్ గారు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, సాయి చంద్తో అనుబంధం ఉన్న కొన్ని వందల మంది, వేల మంది సోదర సోదరీమణులు ఉన్నారు. కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, ఆయన ప్రజాక్షేత్రంలోకి రావట్లేదు, మాట్లాడట్లేదు. తెలంగాణ ప్రజలు సరే ఇబ్బంది పడుతున్నారో, లేకపోతే 6 గ్యారంటీలు అమలు చేయలేదని చెప్పి ఇవన్నీ మాట్లాడాలి, ప్రజల వద్దకు రావాలి కదా. పోయి ఫామ్ హౌస్లో ఉంటాడు, ప్రతిపక్ష నేతగా ఉంటాడు, జీతం తీసుకుంటున్నాడు, ప్రభుత్వ నిధులు తీసుకుంటున్నాడు, ఎందుకు మాట్లాడట్లేదని చెప్పి కాంగ్రెస్ వర్షం.
ఒకటండి, కేసీఆర్ గారు మీకు కొంత టైం ఇచ్చిర్రు, సంవత్సర కాలం టైం ఇచ్చిర్రు. అయినప్పటికీ కూడా మీ పాలనలో ఉన్న అసమర్థాన్ని మీరు ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. పాలన ప్రూవ్ చేసుకోవట్లేదు, అసమర్థతను ప్రూవ్ చేసుకుంటున్నారు. ఒకటి. రెండవది, మనమే రేవంత్ రెడ్డి గారి గొంతు నుంచి ఒక మాట విన్నాం, మేము వచ్చి కుర్తీ సర్దుకునే లోపు అటు నుంచి ఒకరు ఇటు నుంచి ఒకరు వాయిస్తూ ఉన్నారు అని విన్నారు. ఇక్కడ హరీష్ రావు గారు మాట్లాడిన దానికి, అక్కడ కేటీఆర్ గారు మాట్లాడిన దానికి సమాధానం చెప్పలేకనే మీరు ఇబ్బంది పడుతున్నారు. ఇక కేసీఆర్ గారు గనక ఈ వ్యవస్థ గురించి లేకుంటే తెలంగాణ సమాజం గురించి మీరు చేస్తున్న తప్పిదాల గురించి మాట్లాడితే మీకు సమాధానం చెప్పడానికి అసలు ఒక చిన్న అది కూడా ఉండదు. కాబట్టి ఫస్ట్ పని చేయండి, ప్రజలకు ఏది అవసరమో అనేది ఒకటి. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్నారా అని అంటే, వ్యవస్థలో ఈ రోజు వరకు ప్రతి ఒక్క పనిని ఏ రాజకీయ నాయకుడు, ఏ సీఎం కూడా అంత క్షుణ్ణంగా పరిశీలించి పని చేయనంత తీరు కేసీఆర్ గారు పనిచేసారు. అదే ప్రతి విషయంలో కనబడుతుంది మనకు. ఐటీ రంగంలో కనబడుతుంది, హైదరాబాద్ డెవలప్మెంట్లో కనబడుతుంది, వాటర్ విషయంలో కనబడుతుంది, విద్యుత్ రంగంలో కనబడుతుంది. బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలో మాట్లాడితే ఇంకా బలంగా తయారవుతుంది. ఇప్పుడు బయటికి వచ్చి ప్రజాక్షేత్రంలో మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు కొన్ని వందల సార్లు కేసీఆర్ గారు వచ్చిర్రు, సభలు పెట్టిర్రు, మాట్లాడిర్రు, నిలదీసిర్రు. ప్రతి విషయంలోనూ కేసీఆర్ గారు తనదైన ముద్ర వేసుకున్నారు. అందెందుకు మొన్న ఎస్ఎల్బీసీ విషయంలో కూడా కేసీఆర్ గారు వాటర్ విషయంలో మొట్టమొదటిసారి 5 గంటల ప్రజెంటేషన్ ఇచ్చింది ఒక్కసారి గమనిస్తే, మనం ఏ రకంగా ఎస్ఎల్బీసీలో ముందరికెళ్ళాలి అనేది ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించేది. ఇమీడియట్గా పని చేయాలన్న ఆతృత, ఏదో నిరూపించుకోవాలన్న తపనతో ముందుకెళ్తే ఏం జరిగిందండి? 8 మంది ప్రాణాలకు ముప్పు జరిగింది. కాబట్టి నేనేమంటున్నానంటే, వారికి ఉన్న కేసీఆర్ గారికి ఉన్న అవగాహన ఈ రాష్ట్రం మీద, ఈ ప్రాంతం మీద, ఇక్కడ నీళ్లు, ప్రతి అంశం మీద ఏ నాయకుడికి లేదు. ఏ నాయకుడు ఆ స్థాయిలో ప్రజల పట్ల ప్రేమ ఉన్న నాయకుడిని నేనైతే తెలంగాణలో మీకు రివెంజ్ పాలిటిక్స్ ఏమైనా కనిపిస్తున్నాయా ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత? ఎందుకంటే ఫార్ములా ఈ రేస్ కేసు అంటున్నారు, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటున్నారు, 1,00,000 కోట్లు అంటున్నారు, తెలంగాణలో భూ దోపిడీ జరిగిందని మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే పొలిటికల్ రివెంజ్ ఏమైనా తీర్చుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తుంది? తీర్చుకుందామన్న ప్రయత్నం చేసిర్రు కానీ దేంట్లో దొరకలేదు, వాళ్ళకి సక్సెస్ కాలేకపోయారు. మొదటి దశలో మొత్తం చూస్తే కేటీఆర్ గారిని టార్గెట్ చేయడం, ఖచ్చితంగా ఏదో ఒకటి, ఇంతసేపు ఫోన్ ట్యాపింగ్ అనడం, ఇంతసేపు ఫార్ములా ఈరేస్ చేయడం, ఇంకేదో అనడం, ఇంకేదో ఫ్యామిలీ గురించి ఇబ్బంది పెట్టడము, అలా అనేక అంశాలు అన్ని రకాలుగా వెతికి ఎక్కడ దొరుకుతారా అని చెప్పేసి పాలనని పక్కన పడేసి వ్యక్తుల మీద కాన్సన్ట్రేషన్ చేసిర్రు. అది సాధ్యం కాలేదు, ఇప్పుడు సాధ్యం అవుతలేదు. సరే, ఇక సంవత్సర కాలం అయిపోయింది, 2వ సంవత్సరం కూడా వచ్చేసింది, మనం ఏదో ఒకటి చేయకపోతే ప్రజలు మనని తరిమి కొట్టేటట్టున్నారు అని చెప్పేసి కొంచెం ఆ విషయాలను పక్కకు పెట్టినట్టు కనిపిస్తుంది. సోషల్ మీడియాలో విపరీతమైన దాడులు చేస్తున్నారంట రేవంత్ రెడ్డి మీద. ఆయన అసెంబ్లీలో కూడా మాట్లాడినట్టున్నాడు, ఏది పడితే అది మాట్లాడుతున్నాడు, ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రజలు ఏది పడితే అది మాట్లాడుతున్నారంటే అది ప్రజల ఆక్రోశం, ఆవేదన మాట్లాడిస్తుంది, రెచ్చగొడుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఎవరమైనా అండి, ఎవరిని రెచ్చగొడితే, ఇప్పుడు ప్రజల్ని మీరు రెచ్చగొట్టారా? మరి ఓట్ల విషయం, ఎలక్షన్స్కి ముందు ప్రజల్ని మరి మీరు రెచ్చగొట్టారా? మేము రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం, మీరు రెచ్చగొడితే ప్రజలు ఆ రకంగా అయ్యారా, లేకపోతే మేము రెచ్చగొడితే ప్రజలు ఈ రకంగా కాదు. పాలనను చూస్తారు వాళ్ళు, మీరు ఏం చెప్పిర్రు, ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయలేకపోతున్నారు, ఇది చూసి కదా ప్రజలు ఆక్రోశంతో, ఆవేదనతోటి మాట్లాడతారు. కానీ ఇక్కడ ఆలోచన ఉండాల్సింది ఎవరికి? నాయకులకి. మీరు నాయకులే ఎట్లా పడితే అట్లా మాట్లాడితే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నామని ప్రజలు అంటున్నారు. ఎక్కడో కొంత రేవంత్ రెడ్డి స్పీచ్లలో తడబడినట్టు ఏదో ఒక భయం కనిపిస్తోంది, అది బీఆర్ఎస్ పార్టీ భయపెట్టిస్తున్నట్టుకోవచ్చా? రేవంత్ రెడ్డి గారికి అర్థమవుతుంది మేమేం చేయలేకపోతున్నాం, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది అనేది, సొంత నియోజకవర్గం నుంచే వ్యతిరేకత వస్తుంది. కాబట్టి అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుంది. అంతెందుకు కాంగ్రెస్ పార్టీలో కూడా వ్యతిరేకతలు ఉన్నాయి, అవి అందరికీ తెలిసిందే. కాబట్టి ఉంటుంది కదండి, సహజంగా ఈ స్థాయికి వచ్చిన తర్వాత మళ్ళీ అది నిలబడదా, నిలబెట్టుకోలేకపోతున్నాము అనే భయం రేవంత్ రెడ్డి గారిలో కనబడుతుంది, ఖచ్చితంగా కనబడుతుంది. చివరిగా చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు రాష్ట్ర ప్రజలకు కావచ్చు, సాయి చంద్ అభిమానులు కావచ్చు, తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న విధానాలు, భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ రావాలంటారు, ఎట్లాంటి రాజకీయాలు జరగాలంటారు? ఎందుకంటే తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా కూడా చాలా కాస్ట్లీ ఎన్నికలు, డబ్బు లేని ఎన్నికలు ఎక్కడ జరగట్లేదు. ఏం చెప్పదలుచు చివరికి చెప్పండి. ఒకటండి, తెలంగాణలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాంతం మీద ప్రేమతో కొట్లాడి ప్రాంతాన్ని తెచ్చుకున్న పార్టీ.
ఎక్కడ ఏది అవసరము, ఏ ప్రజలు ఎలా ఉంటే మంచిగా ఉంటుంది, ఏ నగరాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ఏ వర్గాన్ని ఎలా ముందరికి తీసుకెళ్లాలని పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న పార్టీ, అవగాహన ఉన్న నాయకుడు, ఏ రకంగా ఉద్యమం చేసిర్రు ఏంది అనేది ప్రజలకు పూర్తిగా అవగాహన ఉంది, అర్థమైంది. కాబట్టి ఒకటి 10 ఏళ్ల కాలం తర్వాత మిమ్మల్ని విస్మరించిర్రు అని మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా అర్థమైంది. 10 ఏళ్ల కాలం తర్వాత చూద్దాంలే అనుకున్న పాలన 14 నెలలకి దేశంలో ఇంత వ్యతిరేకత ఏ రాజకీయ పార్టీ, ఏ ప్రభుత్వం కూడా కట్టుకోలేదు. ఖచ్చితంగా మనం బయటికి వెళ్తే అది కనబడుతుంది. మేము ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి ఒకటి చెప్తున్నాం, మాటలు కాదు ప్రజలకు కావాల్సింది చేతలు, వాగ్దానాలు కాదు పనులు. అవి చేసి చూపించండి. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో అవి ఎవరు చేస్తే ప్రజలు వాళ్ళకి మద్దతు ఇస్తారు. ప్రలోభ పెట్టాల్సిన అవసరమే లేదు, పని కదా చూపించాల్సింది ఫైనల్గా. కాబట్టి మీరు పనిలో ఫెయిల్ అయ్యారు, పాలనలో ఫెయిల్ అయ్యారు. ప్రజాస్వామ్యంగా మీరు మాట్లాడిన మాటలు కూడా ఎట్లున్నాయో ఆలోచించండి. వేరే వాళ్ళు మాట్లాడితే ఇప్పుడు మీకు బాధ అవుతుంది, మరి మీరు మాట్లాడినప్పుడు అనేది ఒకటి. రెండవది, కేసీఆర్ గారిని మించిన గొప్ప నాయకుడు తెలంగాణలో మరొకరు కనబడరు. వారి సేవలు ఖచ్చితంగా తెలంగాణకు అవసరం. భవిష్యత్ ఈ 14 ఏళ్ల విధ్వంసం కూడా రేపు తిరిగి మళ్ళీ మంచిగా మారాలి, లేదు మంచి దశను, మెరుగైన దశను అందించాలంటే కేసీఆర్ గారు రావాలి. అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తమై ఉన్నాయి, సమన్వయ లోపంతో ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి కేసీఆర్ భవిష్యత్తు తెలంగాణకు కేసీఆర్ గారే దిక్చూచి అనేది నా బలమైన నమ్మకం ఒకటి. అది నా నమ్మకం కాదు, తెలంగాణ ప్రజల నమ్మకం. ఖచ్చితంగా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ చాలా భారీ ఎత్తున అధికారంలోకి ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు మళ్ళీ తెలంగాణను చాలా మంచి దిశగా అడుగులేసే విధంగా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. రెండవది, నా వరకు నేనైతే నిజంగా నేను బయటికి అడుగుపెట్టిన రోజు, సాయి సంఘటన తర్వాత బయటికి అడుగుపెట్టిన రోజు నేను బతకడమే అతి కష్టం. కానీ తెలంగాణ సమాజము, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు వాళ్ళు చూపిన ధైర్యం, నాకు ఇచ్చిన ధైర్యం కావచ్చు, చూపించిన దారి కావచ్చు, నన్ను నిలబడే దిశగా అడుగులేసింది. కాబట్టి నేను సాధారణంగా సరే ఎంతకాలం బతుకుతామో ఏంది అనేది మన చేతుల్లో లేదు. రేపు భవిష్యత్తులో సాయి ఏదైతే అనుకుంటో, ఏ రకంగా అయితే చట్టసభలో అడుగుపెట్టిన తర్వాత ఏ విజన్తో పనిచేద్దాం అనుకున్నాడో ఆ దృష్టితో నేను ముందరికి వెళ్ళాలనుకుంటున్నాను. దానికి పూర్తి స్థాయిలో నాకు సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ఇస్తారు అనే నమ్మకంతో ముందుకెళ్తున్నాను. ఇస్తున్నారు. అయితే ఈసారి పెద్దగా పోరాటం, యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఈజీగా కొట్టేస్తారా? ఖచ్చితంగా అండి. పోరాటం, యుద్ధము ప్రజల తరపున ఎప్పుడూ ఉంటుంది. ప్రజలకు ఇది చేయాలన్న తపన నాయకుడు కొట్లాడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వ్యతిరేకత స్టార్ట్ అయింది 14 నెలలకే అని చెప్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ ఎందుకు పోస్ట్పోన్ చేస్తుందండి? వాళ్ళకి ఆ ధైర్యం ఎందుకు లేదు? ఏదైనా కావచ్చు, ఒక నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక సభ మీద మాట్లాడుతుంటే కింద కాంగ్రెస్ పార్టీ క్యాడరే తిడుతున్నారు. మేము గ్రామాల్లో తిరిగి ఓట్లు వేయించినాం, మొహం పెట్టి అడగలేకపోతున్నాం, మీరు ఆ పని చేయండి, మాకు గ్రామాల్లో మొహం ఉండేటట్టు చేయండి అని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని గ్రామాల్లో చూస్తున్నాం మనం. కాబట్టి 14 నెలల పాలనే ఎట్లుంటే ఇంకా తదనంతరం ఎట్లుంటుందో, ప్రజలు ఏ రకంగా వీళ్ళను అది చేస్తారో వాళ్ళ ఊహకే వదిలేస్తున్నాం. రెండవది, ఖచ్చితంగా వచ్చేసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావడానికి కష్టపడడం కాదు, ఈ ఛిద్రమైన ఈ వ్యవస్థను పునర్నిర్మించడానికి మాత్రం కష్టపడుతుంది ఖచ్చితంగా. రాజకీయ రంగంలో ఏ రంగంలో అయినా జెన్యూనిటీతో కూడిన మనుషులను కూడా ప్రజలు స్వాగతిస్తారు. దాన్ని నేను బలంగా నమ్ముతున్నా. అన్ని సందర్భాల్లో డబ్బు, ఆర్థికమే పనిచేస్తే వ్యవస్థలో విలువలు అనేవి పూర్తి స్థాయిగా ఇప్పటికే కొలాప్స్ అవుతుండే. ఎక్కడో కాడ విలువలు ఉన్నాయి, విలువగల మనుషులు ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా భవిష్యత్తులో రాజకీయ రంగంలో కూడా ఆ విలువలున్న మనుషులని ప్రజలు నిలబెడతారని నేను నమ్ముతున్నాను. రైట్ మేడం, థ్యాంక్ యూ, నమస్తే.